Hi everyone, welcome to our channel. Andaru ela unnaru. In this video I am going to share about how to use graphic tablet. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేను గ్రాఫిక్ టాబ్లెట్ని నా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి ఇందులో పెయింట్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పెయింట్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో బై యూజింగ్ దిస్ నేను ఇప్పుడు ఒక సింపుల్ డ్రాయింగ్ అయితే మీకు వేసి చూపించాలనుకుంటున్నాను. ఈ గ్రాఫిక్ టాబ్లెట్ అనేది డ్రాయింగ్ వేసే వారికి లైక్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ టీచింగ్ చేసే పర్పస్ కోసం కూడా చాలా యూస్ అవుతుందండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ మనకు కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు నాకు కావాల్సిన కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను కావాల్సిన షేప్ అంటే నేను ఒక సింపుల్ హౌస్ గీద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను రెక్టాంగులర్ షేప్ని అయితే తీసుకున్నాను. నౌ వీ హ్యావ్ టు డ్రా లైక్ దిస్ బై యూజింగ్ గ్రాఫిక్ టాబ్లెట్ ఓన్లీ అండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా లైక్ దిస్. ఇక్కడ ఒక స్టైలస్ ఉంది దాంతో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ రెక్టాంగిల్ బాక్స్ పైన ఇలా మనకు ఎంత పెద్ద సైజులో కావాలంటే అంత, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఎంత కావాలనో అంత డ్రా చేసుకొని వదిలేయాల. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నౌ హియర్ ఐ యామ్ టేకింగ్ a circle like this. ఇక్కడ నేను డోర్ కోసం మళ్ళీ రెక్టాంగిల్ యూస్ చేస్తున్నానండి, రెక్టాంగిల్ షేప్ని. సో నేను ఇక్కడ నుండి డోర్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి లైక్ దిస్ నేను ఆ రెక్టాంగిల్ని ఇక్కడ డ్రా చేశాను. అండ్ అలాగే అదే షేప్తో రెక్టాంగిల్ షేప్తో హియర్ నేను విండోస్ డ్రా చేస్తున్నానండి. ఇలా మనం డ్రాయింగ్స్ చేయొచ్చు. అండ్ అలాగే చాలామంది డిజిటల్ డ్రాయింగ్ వేసేవాళ్ళు ఇలా ఈ గ్రాఫిక్ ట్యాబ్లెట్స్ని చాలా యూస్ చేస్తారండి. ఇది బేసిక్ గ్రాఫిక్ ట్యాబ్లెట్, చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ బిగినర్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇక్కడ నేను లైన్ తీసుకుంటున్నానండి. లైన్ తీసుకొని తలుపు పెడుతున్నాను. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా నేను ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తీసుకొని డోర్కి హ్యాండిల్ లాగా ఇక్కడ పెట్టానండి. అండ్ నౌ నేను మళ్ళీ లైన్ తీసుకొని విండోస్కి ఇలా చిన్న డిజైన్లా పెడుతున్నాను. సో మీరెవరైనా కొనాలి అనుకుంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతానండి. ఈ గ్రాఫిక్ ట్యాబ్లెట్ని కొనాలనుకునే వారి కోసం ఒకసారి దాన్ని చెక్ చేయండి. సో చూడండి, ఇక్కడ నా హ్యాండ్ రైటింగ్ కూడా. సో ఇలా మనం టీచింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.